మన ఇంట్లో బగారా రైస్, చికెన్ కర్రీ, అలాగే పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చూసేద్దామా? టేస్ట్ మాత్రం అదిరిపోయింది. స్మెల్ అయితే భలే వచ్చిందండి. ఇప్పుడు తినటానికి అయితే రెడీ అయిపోతున్నాము. ఇలా ఉంది. గ్రేవీ కొంచెం కలుపుకుంటే చాలు, చాలా అన్నం కలిసిపోతుంది అనమాట. ఇదైతే సగ్గుబియ్యం జావా కంపల్సరీ కదా. భోజనం చేసిన తర్వాత కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి తింటే బాగుంటుంది, చలవ చేస్తుంది. ఎండాకాలం మా ఇంట్లో కంపల్సరీ ఒక భాగం అయిపోయింది ఇది. ఇప్పుడు మనం బగారా రైస్ పెట్టేద్దాము, వడ్డిద్దాము. పొడి పొడిలాడుతూ భలే సువాసన భలే ఉందండి, మంచి స్మెల్ వస్తుంది. మీరు ఈ ప్రాసెస్ అంతా చూడాలి అనుకుంటే జయలక్ష్మి వ్లాగ్స్కి వెళ్ళి చూడాల్సిందే. మరి మేము ఈ వీడియో కింద లింక్ ఇస్తాము, కంపల్సరీ వెళ్ళి చూడండి. చాలా బాగా కుదిరింది. మొదలుపెట్టిన దగ్గర నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో తీసాము, చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ బుజ్జిమని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఈ వంట అయితే బాగా కుదిరిందండి, వెళ్ళండి చూడండి. తప్పకుండా జయలక్ష్మి వ్లాగ్స్ లింక్ ఇస్తాము, చూసేయండి. మరి మేము లేట్ అవుతుంది కదా, తినేస్తాము. టేస్ట్ చేయటానికి కూడా టైం లేదు, అంత ఆకలేస్తుంది. ఇప్పుడు 2 దాటిపోయింది టైం. ఈరోజు ఆదివారం కదా, తినేయాలి కదా. మరి అందుకని భోజనం చేసిన తర్వాత మన లిటిల్ గార్డెన్లోకి వెళ్ళి హార్వెస్ట్ చేద్దామండి. ఏమి వచ్చినాయో చూద్దాం, మీరు కూడా వచ్చేయండి. పావురం వెరైటీగా ఉంది, బక్కగా ఉంది మెడకాయ. నాకు భలే విచిత్రంగా అనిపించింది. మా అమ్మాయి నవ్వుతుంది చెప్తుంటే. ఎంత సన్నగా ఉంది, నాకైతే భలే ఆశ్చర్యంగా ఉంది. మన లిటిల్ గార్డెన్లో వచ్చేయండి, భలే లావుగా బాగుంటాయండి. మెడకాయ ఎంత సన్నగా ఉంది. ఇదిగోండి, ఈరోజు మన లిటిల్ గార్డెన్లో చక్కగా హార్వెస్ట్ ఏమేమి వస్తాయి చూద్దాము. ఎంత అవసరం అయితే అంత ఎవరికైతే కోసుకుందాం. పువ్వులు మాత్రం వచ్చి నేనే తీసేయాలి, ఎండకి పాడైపోతాయి అన్నమాట. ఇక్కడ చూస్తే 2 వచ్చాయి. అది ఇది తీసేసుకుంటే కొంచెం దవనం అయితే తీసుకుందాము, చక్కగా బాగుంటుంది స్మెల్. ఇదిగోండి, దేవుడి వరకైతే ఇవి. మళ్ళీ ఇంకా ఏమంటారు దాన్ని, మన పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కోసుకొని వద్దాము. ఇక్కడ వామాకు అయితే కోస్తున్నాము, భలే ఉంటుందండి. చక్కగా బజ్జీలు, వాము ఆకుతో బజ్జీలు వేసుకోవచ్చు. చాలా రకాలుగా అయితే కొంతమంది పచ్చడి చేసుకుంటారంట, మాకైతే తెలీదు, నేను ఎప్పుడు చేయలేదు కూడా. తెలిసిన తర్వాత కూడా చేయలేదండి, పచ్చడి చేస్తారని చెప్పి. టేస్ట్ అయితే తెలియదు, కానీ ఎప్పుడు వామాకు అయితే మన తోటలో ఉంటూనే ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది, ఆరోగ్యానికి మంచిది ఇదనమాట. ఇంకా కోస్తావా తల్లి? కొంచెం కొయ్యి. ఇదిగోండి, ఇదైతే వచ్చింది. ఇంకా కొంచెం కోద్దాము. కోస్తుంటేనే బాగా వస్తుందండి ఇగురు, మంచిగా బాగా రెడీ అవుతుంటుంది అనమాట. చెట్టుకి బాగుంటుంది ఇలా చేస్తే. మీరు కూడా ఎవరన్నా ఉంటే చేస్తూ ఉండండి. బాగా ఏమంటారు, గుబురుగా వస్తుంది అనమాట. పువ్వు అయితే వచ్చింది, వంకాయ కలర్ పువ్వు భలే ఉంది. సరిపోతుంది లేరా నాన్న. ఇంకా ఇప్పుడు పచ్చిమిరపకాయలు కోసేసుకుందాం అండి. చాలా వచ్చాయి, ఇంకా ఎక్కువ ఉంచకూడదు, పండిపోతున్నాయి కదా. పండు మిరపకాయలు కొంచెం దూరగా పండిన కాయలతో కూడా పచ్చడి చేస్తే భలే ఉంటుంది అనమాట. ఇంకా అన్నీ కోసిన తర్వాత చూద్దాము, చాలా టైం పడుతుంది కదా. అలా ఉంటే మనం చూస్తూ ఉంటే కోసేటప్పుడు నేను కూడా కోస్తానండి ఒక పక్కన. మా అమ్మాయి ఒక్కతే కోయాలంటే చాలా టైం పడుతుంది, అందుకని. ఇదిగో చాలా ఉన్నాయి కాబట్టి గబగబా కోసేసుకోవాలి మనం. అది పిల్లలతో కూడా ఇట్లా చేయిస్తే భలే సంతోషంగా ఉంటుంది, వాళ్ళకు కూడా అలవాటు అవుతుంటుంది. ఇలాంటి మంచి పనులు చేయించాలండి పిల్లలతో, ప్రకృతికి సంబంధించినవి. ప్రకృతితో స్నేహం చేయండి, చక్కగా ఇలా పండించుకోండి. ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది, ఇది నిజం. మేమైతే ఎంత ఎండలో అయినా సరే భలే వస్తాము, సంతోషంగా ఉంటుందన్నమాట. ఎవరితోనన్నా స్నేహం చేస్తే గొడవలు కూడా వస్తాయి, ప్రకృతితో స్నేహం చేస్తే ఆనందంతో పాటు ఆనందం, ఆరోగ్యం ఇలాంటివన్నీ చాలా ఇస్తుందన్నమాట. మనం మంచిగా ఉన్నప్పుడు అది మనకు హెల్ప్ చేస్తుంది. ప్రకృతితో మామూలుగా ఉండదు, భలే ఉంటుంది. ఇదిగోండి, ఉంచే నాన్న దానికి. వేరే చెట్టుకి వెళ్దారా? అయ్యో కింద పడ్డదంట, తీసుకోమ్మా. ఇదిగో మన తోటలో, చిన్న తోటలో కలర్ పూలు అయితే ఇలా వచ్చాయన్నమాట. ఇంకా కొంచెం ఇంకా కేర్ తీసుకోవాలండి, ఇంకా కూడా. వస్తున్నా. ఇక్కడ గులాబీ మొగ్గ ఒకటి ఉంది, కోసేస్తాను ఇంకెందుకని. ఇప్పుడైతే ఇవి పచ్చిమిరపకాయలు ఇంకా తెద్దారండి, మన తోటలో భలే ఉంటుంది. చక్కగా హార్వెస్ట్ చేస్తుంటే ఆనందమే ఆనందం. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయండి ఆకాశంలో పచ్చిమిరపకాయలు. మా అమ్మాయి నవ్వుతుంది. ఆకాశంలో పచ్చిమిరపకాయలు ఏందనుకుంటారా? మనం ట్యాంక్ ఎక్కిస్తే ఇలానే ఉంటుంది మరి మొక్కలన్నీ. భలే ఆనందం అండి, మన ఆనందం మన చేతుల్లోనే ఉంటుంది. తప్పకుండా ఇలా చేసుకోండి మీకు వీలైతే, ఎవరైనా సరే. ఇక్కడ ఉన్నాయి నాన్న, ఇంకా తీయి. వస్తా, ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఇవి అయిపోయింది. ఇలాంటివి చేస్తూ ఉండండి, భలే హ్యాపీగా ఉంటుంది. మనం ఎక్కడికే వెళ్ళక్కర్లేదు ఆనందం కోసం. ఉంచు, మన ఇంట్లోనే. మనం వీలైతే మాత్రం పండించుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా. ఇదిగోండి, 1/4 కిలో వరకు అయితే పచ్చిమిరపకాయలు వచ్చినాయి. ఇప్పుడు టమాటాలు కొద్దాం, 1 అరకిలో వస్తాయి అనుకుంటా.
ఇంకా ఎక్కువ ఉంచొద్దు, చాలండి ఈ మాత్రం. కోయక ముందు వచ్చేస్తున్నాయి. కోయక ముందే వచ్చేస్తున్నాయి. చేత్తో తీసేయి నాన్న తొందరగా. తీసేస్తున్నా అందుకే. మన హార్వెస్ట్ ఈరోజు ఇంత బాగుంది కదా. కోసాయి నాన్న అవి కూడా, నేను పట్టుకుంటా బుట్ట, నువ్వు కోసాయి చక్కగా నీట్గా కోయి, చేత్తో పట్టుకుని ఊడిపోతాయి. అది అయిపోయింది దాని పని. ఇంకా ఆ కాడలతో కొయ్యి బాగుంటుంది చూస్తే అందంగా. కాడతో కొయ్యి బాగుంటుంది, చక్కగా ఉంటుంది అనమాట. అదనమాట సంగతి. చూసారా, ఒక 1/2 కిలో టమాటాలు, 1/4 కిలో పచ్చిమిరపకాయలు అయితే వచ్చాయండి. చూద్దాం ఇంకా ఏమన్నా. టమాటాలు అయితే ఇంక లేవు, అయిపోయినట్టే కాపు. ఇది ఇక్కడ 2, 3 ఉన్నాయి పచ్చివి. ఇదిగోండి ఇక్కడ చెర్రీ టమాటాలు అయితే 4 ఉన్నాయి, తీసేద్దాము. కొన్ని అయితే విత్తనాలు గుంచుకుందాం అనమాట. చాలా చిన్నగా ఉన్నాయి. అది పండుకాయలు నాన్న, ఇంకా చాలు. ఇంక పండు అయితేనే ఇవి ఇంకా 2 రోజులు అయితే పగిలిపోయి విత్తనాలు అవే పడిపోతాయి. అందుకని ముందే తీసేసామంటే పచ్చి టమాటాలు పండిన తర్వాత విత్తనాలు చేసుకోవచ్చు మళ్ళీ మనం. ఉన్నాయా పక్షులకి నీళ్ళు ఉన్నాయా బాక్సుల్లో? లేదమ్మా చూపించు. చెర్రీ టమాటాలు ఎన్ని వచ్చాయి? 5. వెయ్యి. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి కొంచెం దూరంగా ఉన్నాయి, కట్ చేయనా ఉంచానా? ఇవి అవి తీసేయి, అవి కూడా తీసేనా? తీసేయి, అవి కూడా తీసేయి. కాడలతో పోయి బాగుంటుంది అందంగా చూస్తే. తీసేయి, అంతే తీసేయి. అది ఇక్కడ ఒకటి ఉంది బుద్ధిది, ఇక్కడ ఒక్కటే వచ్చింది. ఇది ఒక్కటిది, ఇంక మిగతా అన్నీ మనం అక్కడ ఉన్నాయి గుత్తి. ఉండని అవి అట్లనే ఉండని. ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడే ఒకటి కనిపించింది అనమాట. న్యూస్ ఏమంటారు దాన్ని, ఒక ఎమర్జెన్సీ న్యూస్ లాగా. అమ్మ ఇది తీద్దాం పచ్చిమిరపకాయ, బ్రేకింగ్ న్యూస్. అబ్బా ఈ పచ్చిమిరపకాయ ఇక్కడ ఎందుకు వదలాలి, అదేనమాట బ్రేకింగ్ న్యూస్. మేము అమ్మాయి నేను ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ చేస్తుంటాం అండి తోటలో పని కూడా. బచ్చలాకేం లేదు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపు ఏముండదు అన్నట్లు. ఎంత ఎండైనా సరే భలే ఉంటుంది. ఆరోగ్యమైన ఆనందం కూడా మామూలుగా ఉండదన్నమాట. చూసారు కదా మీరే, మన పంట అయితే మన చేతికి ఇంత అయితే వచ్చింది. హ్యాపీ. మర్చిపోయి మళ్ళీ ఇంకా ఇంకోటి కొయ్యాలి, పుదీనా. చూసేద్దాం వచ్చేయండి. ఇప్పటికైతే ఇదనమాట, పుదీనా కూడా కోసేద్దాము. చక్కగా భలే ఉంటుంది. ఇక్కడికి వస్తే చక్కగా పుదీనా. ఇది చికెన్ బగారాలోకి ఈరోజు సండే కాబట్టి చేస్తున్నాము. మీకు ఎవరికన్నా ఆ ప్రాసెస్ కావాలి అంటే జయలక్ష్మి వ్లాగ్స్లో ప్రాసెస్ అంతా పెడుతున్నాను, ఎలా చేయాలి ఏంటి అనేది. మా స్టైల్ అనమాట అది. ఎవరెవరు ఎలానే చేస్తారు కదా, అందరూ ఒకేలా చేయరు కదా, అదనమాట. ఇక్కడికి వస్తే పువ్వులు అన్నీ కోసేసుకున్నాం కదా. ఇక్కడికి వస్తే చెర్రీ టమాటాలు, మామూలు టమాటాలు, 1/4 కిలో పచ్చిమిరపకాయలు, ఇదిగో ఇదేంటి వామాకు అన్నీ కోసేసి రెడీగా పెట్టుకున్నాము. ఇలా ఇప్పుడు మన ఇదిలోకి బగారా రైస్లో కాబట్టి ఇంకా పుదీనా ఇంకా ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేయండి మన చిన్న తోటలోకి వెళ్దాము. అక్కడ పెద్ద చెట్టు కిందకి వెళ్దాం ఇప్పుడు మళ్ళీ మనం. వెళ్దామా? వచ్చేయండి మరి. ఇవన్నీ తీసుకుని వెళ్దాం. ఇంకా పని హార్వెస్ట్ చేసేస్తున్నాము ఈరోజు ఆదివారం. రేపు చికెన్ బగారా రైస్ది కూడా లింక్ కింద ఇస్తాము ఈ వీడియో కింద, తప్పకుండా చెక్ చేయండి. వీలైతే ఈ వీడియోలో కూడా నేను వండిన తర్వాత చూపిస్తాను మీకు. ప్రాసెస్ కావాలంటే జయలక్ష్మి వ్లాగ్స్కి వెళ్ళి చెక్ చేయండి తప్పకుండా. మరి ఇప్పుడు పుదీనాకైతే కోసుకుందాం, వచ్చేయండి. చూడండి పుదీనాకు దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ కోసాం కదా ఈ రోజుకి అది. ఇది రేపు ఇంకా ఉంటుంది కదా అని హార్వెస్ట్ చేస్తున్నాం కదా మన తోటలో, చిన్న తోటలు అన్నీ అని చెప్పి ఇదిగో ఇలా అయితే ఇది కూడా తీసేస్తున్నాను. ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఇక్కడ చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి హార్వెస్ట్ అయితే అవుతుంది కదా, ఇంకెందుకు ఇది కూడా తీసేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చక్కగా రోజు ఒకటి అయితే వండుకోవచ్చు. ఎందుకు చేస్తున్నాం అంటే ఇది కూడా ఇదిగో చిన్నగా ఇలా అయిపోయిందండి. ఎప్పుడైనా ఇలా ఉంటే కాదు, చక్కగా తీసేస్తే మంచిగా చిగురు వస్తుంది అనమాట. ఇది చిన్నగా ఉంది కదా, ఇలా ఉండకూడదు, నీట్గా ఇలా రావాలన్నమాట. చూడండి ఇది ఎంత బాగుందో, ఇలా వస్తుంది, కోస్తేనే అలా వస్తుంది అనమాట. అందుకే తీసేస్తున్నాము చక్కగా నీట్గా. కట్ చేసే తల్లి, ఇది చేసేయి, అది అన్నీ చెట్టు కిందే ఉంది కాబట్టి ఎండాకాలం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి మొక్కలన్నీ చాలా చిన్న ప్రాణం కదా, చచ్చిపోతాయి ఎండ ఎక్కువ తగిలితే. మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నానండి. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి ఒక నిమిషం. జస్ట్ చాలా ఇలా కొమ్మలు నాటేసింది అంతే. ఇదిగో ఉల్లిపాయ పొట్టు అంతా బకెట్లో నానబెట్టి ఉంచాను, 3 రోజులు అయింది. ఇది సాయంత్రం వచ్చి నీళ్లు పోస్తాను. మొన్న వర్షం నీళ్లు పడ్డాయి, భలే అదృష్టం అండి. అది మామూలు విషయం కాదు. ఎండాకాలంలో వర్షం వచ్చి మొక్కల్ని పచ్చగా తయారు చేసే ఒక్కరోజు వర్షం నీళ్ళకే చూడండి ఎంత బాగా వచ్చాయో. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఆ ప్రకృతి తల్లి మామూలుగా కాదనమాట. మనం ఎంత చేసినా ఆమె ఒక్కటి చేస్తే చాలు. మనం 100 చేసినా ఒకటే, ఆమె ఒక్కటి చేసినా ఒకటేనండి. అసలు ఎప్పటికీ మనం సరితూగము, ఇది నిజం. ఆమెతో పోల్చుకోవటం చాలా తప్పు కూడా. మనం ఎక్కడ ఆమె ఎక్కడ, ఆకాశం ఆమె,
భూదేవితో కూడా పోల్చుకోకూడదు మనల్ని. భూదేవి సహనం మనుషులకి ఎక్కడుందండి భూదేవి అంత సహనం, బంగారు తల్లి కాబట్టి మనల్ని అందరినీ ప్రపంచాన్నే భరిస్తుంది చెప్పాలంటే. ఎంత ఈ మధ్య అందరూ అనకూడదులే కానీ చాలా బాగాలేదండి పద్ధతుల ఆలోచనలన్నీ. అందరం కలిపే మనుషుల గురించే మొత్తం ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను. ఆ తల్లితో పోలిస్తే అవ్వదు ఎప్పటికీ, అది జరిగే విషయం కాదు. అక్కడ పోయినా అదిగదుగు అక్కడ ఒకటి ఉంది, అదిగదుగు అక్కడ అది తీసే చిన్నగా పచ్చిమిరపకాయ చెట్టు పోయింది. నిదానంగా చూసుకొని తీసుకోవాలండి మనం. చాలా ఇదిగదుగు అక్కడ ఒకటి ఉంది చూడు, అదిగదుగు చిన్నగా అక్కడ టమాటా చెట్టు ఉంది. ఇటు వచ్చాయి నాన్న ఇంకా అదే ఇటు చూద్దాము. ఇదిగోండి ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. నేను ఈ కాడలు కూడా ఏం వదిలిపెట్టనండి అసలు. మళ్ళీ ఆకంతా తీసిన తర్వాత చక్కగా వచ్చి నాటుకుంటాను అంత ఇష్టంగా. ఇదిగో ఇవన్నీ మంచిదన్నమాట, ఇలా నాటితే చక్కగా. అలా నాటిన కాడలు ఇలా వచ్చాయన్నమాట. అదేదో సినిమాలో అంటాడు కదా, నాగార్జున సినిమాలో, కాఫీ తాగు అంటే నేను తాగను అంటే తాగితే కదా టేస్ట్ తెలిసేదని. అలానే అలా మన్మధుడు మూవీలో ఇలా సరదాగా మాట్లాడుకుంటూ చేస్తే పని బాగుంటుందండి ఎంత ఎండలో కూడా. అందుకే చాలామంది రైతులు చక్కగా పాటలు పాడుకుంటూ జానపద గీతాలు అవన్నీ పాడుకుంటూ పని చేసుకుంటుంటారు. భలే హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎంతైనా ఆనందమే వేరు రైతుల దగ్గర. ఇంకా లేదా నాన్న అటువైపు? సరే సరే అయితే బుట్ట నిండా వచ్చిందండి. ఇది కూడా నేను టోటల్గా మీకు మొత్తం చూపిస్తాను. మన ఈరోజు హార్వెస్ట్ మన తోటలోది ఇప్పుడు చూపిస్తా ఉండండి మీకు. ఇంకా ఉందా నాన్న ఏమన్నా ఆకుల కింద? లేదా? ఇదండి చక్కగా బుట్ట నిండా వచ్చింది, చాలా హ్యాపీ అనమాట. ఇంతైతే వచ్చింది ఈరోజు. సండే కదా వచ్చాము ఇంకా పైకి. సరే కదా మొత్తం తీసేస్తున్నాము హార్వెస్ట్ అయితే. ఇదిగోండి టోటల్గా చక్కగా ఇది పుదీనా మొత్తం చూపించాలి కదా మీకు కూడా. ఎవరన్నా ఆసక్తి ఉన్న వాళ్ళైతే ఇలా కూడా చేసుకోవచ్చు, పండించుకోవచ్చు అన్న ఇష్టం అయితే వస్తుంది. ప్లేస్ ఎంత ఉందని కాదండి, మన ఇష్టాన్ని బట్టి జరుగుతుంది అనమాట. ఒక్కొక్కసారి అయితే చిన్న చిన్న వాటిల్లో కూడా పండించుకోవచ్చు. చిన్నగా జాగ్రత్తగా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి చిన్న ప్లేస్ ఉన్నప్పుడు అయితే. ఇలా దేవుడిచ్చిన వరం నేను ప్రసాదంగా తీసుకొని పండించుకుంటున్నాను. ఇలా వీలైనంత వరకు నాకు చాలా ఇష్టం అండి. తప్పకుండా డివైన్స్ని కోరుకోండి, అనుకున్నది జరుగుతుంది. అందులో ఈ కోరిక అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దేవుణ్ణి. చాలా సంవత్సరాల తర్వాత అయితే నాకు ప్రసాదించాడనమాట. ఇలా ప్రకృతి వరం అనమాట ఇదంతా. ఆర్గానిక్గా పండించినవి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. అసలు మేము వండుకొని తింటాం కదండి, మాకు తెలుస్తుంది ఇంత బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ చూసారా, అరకిలో ఎన్ని కాయలు వచ్చినాయి? 10, 15, 16 కాయలు అయితే వచ్చాయండి. చాలు కదా, ఇంకెంతకన్నా ఆనందం ఏం కావాలి మనకి కదా. బాగుంటుంది. మరి మనం ఇంట్లోకి వెళ్ళిపోదాము. చికెన్ అవన్నీ చేసుకోవాలి కదా. ఇంకా ఇవన్నీ హార్వెస్ట్ చేద్దామని వచ్చాము. ఈరోజు ఒక్క మందారం రాలేదు. వంకాయలు అయితే ఉన్నాయి కానీ కోయలేదనమాట. మొన్నే వండాం కూర మన తోటలోదే. వంకాయ టమాటా అవన్నీ వ్లాగ్స్ ఉంటాయి చూడండి. మన బుజ్జి వ్లాగ్సే కాకుండా ఇంకా మీకు జయలక్ష్మి వ్లాగ్స్లోకి వెళ్తే బోల్డ్ విషయాలు బాగుంటాయి వీడియోలు. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మర్చిపోకుండా చూడండి. అదే కాదు ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా మన 2 ఉన్నాయి. ఇవన్నీ కలిపితే నేను ఛానల్లో లింక్స్ ఇచ్చాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇది ఈరోజు మన హార్వెస్ట్. మరి ఇంట్లోకి వెళ్ళి చికెన్ అవి కూడా వండిన తర్వాత చూపిస్తాను మీకు. ప్రాసెస్ అయితే బుజ్జి వ్లాగ్స్లో కాకుండా జయలక్ష్మి వ్లాగ్స్లోకి అయితే వెళ్ళి చూడండి. ఆసక్తి ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఎవరి స్టైల్లో వాళ్ళు వండుకుంటాం కానీ మా స్టైల్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే జయలక్ష్మి వ్లాగ్స్కి వెళ్ళి చూడాల్సిందే. అదేదో లింక్ ఇస్తాము, మీరు ఇబ్బంది పడకుండా మీకు చక్కగా లింక్స్ అయితే పెడతాము, చూసేయండి. మరి ఇంట్లోకి వెళ్దామా? వచ్చేయండి మరి వెళ్దాం.